రోడ్డు కోసం అండి జగ్గ చెరువులోని. మరి పిల్లలు అన్ని వర్షాలు పడ్డాయంటే నీటిలోంచి నడిచి వెళ్తున్నారండి. బోళ్ళు రోగాలు రొప్పులు. మాకు రోడ్డు కాలువలు కావాలని సీఎం గారిని అడగడానికని మేము వచ్చామండి. రోడ్లు కాలువలు కూడా పడుతున్నాయి కదా, మరి మీ ఏరియాలో పడుతున్నాయి? మా ఏరియాలో 2 వదిలేశారండి. 30 సంవత్సరాలు బట్టి వదిలేశారండి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని అసలు పట్టించుకుంటలేదండి. కౌన్సిలర్లు బజ్మాలిన వాళ్ళు కూడా అండి వాళ్ళే వేసుకుంటున్నారు కానీ మా వైపు పట్టించుకుంటలేదండి. ఎవరు పదవుల్లో ఉంటే వాళ్ళే వేసుకుంటున్నారండి. మరి మేము ఏమైపోవాలండి? పిల్లలతో ఉన్నవాళ్ళం. మా 2 రోడ్లు ఇప్పుడే కాదండి, 30 సంవత్సరాలు అంటే ఎన్ని ప్రభుత్వాలు మారేయచండి. అప్పటి నుంచి కూడా మేము ఇలాగ చెప్పుకుంటున్నాం కానీ ఎవ్వరు మమ్మల్ని పట్టించుకుంటలేదండి. ఈయనన్నా పట్టించుకొని మా బాధలు తీరుతారని చెప్పుకోవడానికి వచ్చాను. అదేండి మరి అందుకనే ఆయన దగ్గరికే వచ్చామండి. ఉదయం వచ్చి అలా చూస్తున్నాం ఆయనకి చెప్పుకోవాలనే మా బాధలన్నీ. మాది పిఠాపురం జగ్గే చెరువు 21వ వార్డు సార్. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జగ్గే చెరువులో ఉంటున్నామండి. అయితే చుట్టుపక్కల రోడ్లన్నీ వేస్తున్నారండి. మాకు 2 వీధులు ఉన్నాయి సార్. ఆ 2 వీధులు రోడ్లు వేయట్లేదండి, డ్రైన్లు వేయట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు సార్. మాది పాత కాలనీ అంటారు సార్. పాత కౌన్సిలర్ వీధి వెనకాతల రోడ్లు 2నండి చుట్టూ వేస్తున్నారు సార్. మా 2 వీధులు ఎందుకు వదిలేస్తున్నారో తెలియట్లేదండి. నాయకులు ఎవరో పట్టించుకోవట్లేదండి. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయండి, శాంక్షన్ అయినాయి వాళ్ళకి నచ్చిన చోట వేసుకున్నారండి రోడ్లు. మాకు వేయలేదండి. ఏ నాయకులు వస్తే వాళ్ళు ఇంటి ముందు వేసుకుంటున్నారండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మా ఇంటి ముందు రోడ్డు కానీ డ్రైన్ కానీ ఏమి వేయట్లేదండి. చిన్నపిల్లలతో చాలా బాధపడుతున్నామండి మేము. దోమలు ఈగలు మరి వర్షం నీరు అది నిలబడిపోతుందండి. అందులో నుంచి మేము నడుచుకుని వెళ్ళి రావాల్సి వస్తుందండి. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. మాకు రోడ్లు డ్రైన్లు కావాలండి. మా చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ వేసారండి. ఆ 2 వీధులు మరి వదిలేశారండి. మరి ఆ 2 వీధులు కూడా డ్రైన్లు రోడ్లు వేయాలని మేము ఆశపడుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారితో చెప్దామని మేము ఉదయం 6 గంటల నుంచి వచ్చి ఇక్కడ నుంచున్నాం సార్. మరి మాకు ఎలాగోలాగా మాకు న్యాయం చేయాలి. అధికారులు మరో పక్కన పనులు చేస్తున్నా అన్నారు కదా. మేము అర్జీలు పెట్టాం సార్, 2-3 సార్లు అర్జీలు పెట్టామండి. మరి ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు.